తిరుత్తణి. కానీ ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. తిరుత్తణిలో జన్మించారు ఆయన 1888వ సంవత్సరంలో. కానీ చాలా పేద కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన చదువుకోవాలని ఆసక్తి బాగా ఉండేది. కానీ తండ్రి గారు ఒక జమీందారు దగ్గర సబార్డినేట్గా చేసేవారు. ఆయన నేను చదివించలేను, నా వల్ల కాదంటే అలా కాదు చదువుకుంటానని స్నేహితుల సహాయంతో ఆయన మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ వరకు పాస్ అయ్యారు. తర్వాత మైసూర్ కాలేజీలో చేశారు. ఆయన ఫిలాసఫీ చదివారు, తత్వశాస్త్రవేత్త. తర్వాత కూడా కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళారు. ఆయన ఫారిన్ కూడా విదేశాలు కూడా వెళ్ళారు. ఆయన మంచి పేరు పొందారు అధ్యాపక వృత్తిలో. నెక్స్ట్ 1952 నుంచి 62గా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ 1962లో 1954 ఆయన భారతరత్న బిరుదు ఇచ్చారు. నెక్స్ట్ 1962లో ఆయన మన రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి అయితే అందరూ కనుక శిష్యులనగా అభిమానంగా మీకు అందరికీ బర్త్డే చేస్తామండి అని అడిగారు. అంటే ఆయన ఏమన్నారంటే నా బర్త్డే చేయడం కాదు, నా బర్త్డేని ఉపాధ్యాయ దినోత్సవంగా టీచర్స్ దగ్గర జరుపుకోవాలని, అందుకు మీరు అందరూ కూడా ఇలా చేయండి అని. అది ఎప్పటి నుంచి అంటే 1972 నుంచి స్టార్ట్ అయినట్టు ఆయన రాష్ట్రపతి అయిన దగ్గర నుంచి. అప్పటి నుంచి కూడా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజా దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటున్నాం. ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటే పిల్లలందరూ కూడా అప్పట్లో గురువు అంటే భక్తి చూడండి. ఆయన రైల్వే స్టేషన్కి వెళ్తుంటే మొత్తం ఆయన లగేజ్ ఆయన్ని గుర్రబండి లేకుండా జక్క అంటారు, దాని మీద పిల్లలే తీసుకుని మోసుకు తీసుకెళ్లారు. గురువు అంటే అప్పట్లో అంత భక్తి వినయం శ్రద్ధ